వానరాలు శునకాలు గ్రామాలు పట్టణాల్లో వీర విహారం చేస్తూ గ్రామస్తులపై దాడి చేస్తున్నాయని ఎమ్మెల్సీ రవీందర్ చెప్పారు. కుక్కకాటు కోతికాటు బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటూ వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని వాపోయారు. గ్రామాల్లో శునకాలు కోతులను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. మనుషులను పెట్టి మొత్తం కలిసి వెతికి మీ ద్వారా తెలియజేయాల ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని. పిల్లల్ని ఎన్ని వీడియోలలో సోషల్ మీడియాలో పిల్లల్ని వదిలిపెట్టడాలే ముసలి వాళ్ళని ఇళ్లకెళ్ళి ఆ పీక్క తింటున్నాయి. పేపర్లలో ఈ మధ్య కాలంలో చాలా పేపర్లలో టీవీలలో రావడం అనేది జరిగింది. అంటే మనుషులకు ప్రాణానికి నష్టాన్ని ఒక్కొక్క కుక్క కూడా సింగిల్ గా తిరగడాలే 5 కుక్కలు 10 కుక్కలు 20 కుక్కలు గుంపులు బ్యాచ్లు ఒక టెరిటరీ ఏర్పరచుకొని వాడలు పంచుకున్నట్టుగా ఇవన్నీ ఏమైతున్నట్టే ఒక్కొక్క డాగు 5 పిల్లలు 6 పిల్లలు పెట్టడం. ఆ కుక్కలు కూడా కోతులు కూడా సంవత్సరానికి 3 నుంచి 4 ఈతలు పెడతాయి. విపరీతమైన సంతానోత్పత్తి, కంట్రోలింగ్ లేదు, డాగ్స్ కంట్రోలింగ్ లేదు. చంపొద్దని ఏవో చట్టాలు చెప్తున్నాయని అంటారు, కానీ పిచ్చి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కుక్కలు అనేటివి అడవిలను వదిలేసినాయి, ఆ జనావాసాల్లో బతకడం అలవాటు నేర్చుకున్నాయి, మనుషులు తినే తిండికే అలవాటు పడ్డాయి. ఇదివరకైతే వరి జోలికి పత్తి జోలికి పోకపోయేది, ఇప్పుడు పత్తికాయలు కూడా కొట్టేస్తున్నాయి. తర్వాత వరి ఆ యొక్క పొట్టల్ని కూడా